నా పేరు లక్ష్మారెడ్డి, కవ్వం లక్ష్మారెడ్డి, ఎన్హెచ్ఎం ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ అండి. మేము గత 20 సంవత్సరాల నుంచి ఎన్హెచ్ఎంలో పనిచేయడం జరుగుతుంది. ఎవ్రీ మంత్ మాకు మెయిన్గా ప్రధాన సమస్య ఏంటంటే ఈ మధ్య ఎవ్రీ మంత్ ప్రతి 5th లోపల మాకు శాలరీ పడేది. ఈ 20 సంవత్సరాల నుంచి కూడా అదే జరుగుతుంది. మార్పు గత సంవత్సరం రెగ్యులర్ చేయాలనే డిమాండ్తో ముందుకు పోవడం జరిగినది. గత ప్రభుత్వం రెగ్యులర్ చేయలేదు. కనీసం ఈ ప్రభుత్వం రెగ్యులర్ చేస్తుందనే ఉద్దేశంతో మేము 17,000 మంది మా కుటుంబాలతో సహా మేము గవర్నమెంట్ను గెలిపించుకొని సాధించుకోవడం జరిగినది. కానీ పెనం మీద నుంచి పొయ్యిల పడ్డట్టు పరిస్థితి ఏర్పడ్డది. ఏంటంటే ఇప్పుడు వీళ్ళని గెలిపించుకున్న నుంచి శాలరీస్ లేవు. గెలిపించుకున్న నుంచి మాకు పూట గడవడం కష్టం ఉంది. ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఇప్పుడు దినదిన గండంగా శాలరీలు రాక చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇన్ని సంవత్సరాల నుంచి కరెక్ట్ ఫస్ట్కు శాలరీ రావడంతో మేము కొన్ని కమిట్మెంట్స్ మీద అందరితోని మాటలు తీసుకోవడం జరిగింది. అలాంటిది 3 నెలల నుంచి ఇప్పుడు జీతాలు లేక, రూమ్ రెంట్లు కట్టలేక, చెక్ బౌన్స్లు అయ్యి లోన్లు వచ్చి ఇంటి మీద దాడులు చేసి మమ్మల్ని నానా ఇబ్బందులు పెట్టాల్సిన పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వం మేము మంచి చేస్తుందని కోరుకున్నాము, కానీ ఇలా చేస్తుందని మేము కలలో కూడా అనుకోలేదు. అని ప్రభుత్వాన్ని మేము నిందియడం లేదు. కావాల్సింటే మీ సమస్యలు మీకు ఉండొచ్చు, కానీ మాకు పూట గడవడం కష్టం ఉంది. మా పొట్ట నింపండి. రోడ్డు మీద ఎక్కిన పరిస్థితి, రోడ్డు మీద బిచ్చమెత్తుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అలాంటిది అసలు ల్యాబ్ టెక్నీషియన్ పాత్ర అంటే ఇప్పుడు ఒక హాస్పిటల్లో మెయిన్గా బ్యాక్ బోన్ లాంటిది. హాస్పిటల్లో ఒక పేషెంట్ వచ్చిందంటే డాక్టర్లు ఫస్ట్ ట్రీట్ చేస్తారు, తర్వాత దానికి వ్యాధి నిర్ధారణ కోసం ల్యాబ్ టెక్నీషియన్ దగ్గరికి పంపిస్తారు. వ్యాధి నిర్ధారణ చేయడంలో ఏమాత్రం అజాగ్రత్త చేసినా పేషెంట్ చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుంది. మెయిన్గా ల్యాబ్ టెక్నీషియన్ హాస్పిటల్కు మెయిన్ కీలక పాత్రనే ల్యాబ్ టెక్నీషియన్. అలాంటిది కోవిడ్ టైంలో మేము ఎంత సేవ చేసిందనేది ప్రతి ఒక్క తెలంగాణలో ప్రతి ఒక్క పర్సన్కు తెలుసు. అలాంటిది ఇప్పుడు ప్రభుత్వం మమ్మల్ని గుర్తించకపోవడం అంటే చాలా దారుణమైన విషయం. అలాంటిది మొన్న నోటిఫికేషన్లో కూడా స్టాఫ్ నర్సును 7,000 మందిని రెగ్యులర్ చేశారు. అంతకుముందు సంవత్సరం కింద అదే నోటిఫికేషన్ వేసి వాళ్ళనే రెగ్యులర్ చేశారు. ఊరికే రెగ్యులర్ చేసిన వాళ్ళనే స్టాఫ్ నర్సును, డాక్టర్స్ను రెగ్యులర్ చేస్తున్నారు. కానీ అదే 20 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ లెక్క ఇబ్బందులు పడుతున్నారు. 20 సంవత్సరాల నుంచి ఎంతోమంది కోర్సు చేసి కొన్ని వేల మంది ల్యాబ్ టెక్నీషియన్లు రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి ఉంది. 20 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ లేదు. మొన్న 2017లో నోటిఫికేషన్ వేసి ఇప్పుడు 6 సంవత్సరాల వరకు కూడా ఇంకా నోటిఫికేషన్ క్లియర్ చేయలేదు. అది వేసిన పోస్టులు కూడా 350 పోస్టులు వేశారు. 350 పోస్టులు 20 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్న ఇంతమంది ల్యాబ్ టెక్నీషియన్లు ఏ విధంగా గెట్ ఆన్ అవుతారు అనేది మాకు చాలా ప్రభుత్వం ఏ రకంగా ఆలోచిస్తుంది అనేది మనకు తెలియడం లేదు. 20 సంవత్సరాల నుంచి చేస్తున్న మాకు దాదాపు ఏజ్ బార్ అయిపోతుంది. ఏజ్ రిలాక్సేషన్ లేదు, నోటిఫికేషన్లో ఏజ్ సరిపోవట్లేదు. వెయిటేజ్ కూడా 20 మార్కులు వెయిటేజ్ ఇస్తే దాదాపు ఇప్పుడు 53 సంవత్సరాలకు ఉన్నాము. ఇప్పుడు ఫ్రెష్ 20 సంవత్సరాల అబ్బాయి ఎలా రాస్తాడు, 53 సంవత్సరాలు చేసిన పర్సన్ ఎలా ఆ ఎగ్జామ్ను అటెండ్ చేయగలుగుతారు అనేది ప్రభుత్వం ఆలోచించుకోవాలి. కావాల్సి ఉంటే బేషరతుగా మాకు ఎలాంటి ఎగ్జామ్ లేకుండా సీనియారిటీ వెయిటేజ్ బట్టి 100% రెగ్యులరైజ్ చేయాలి. గవర్నమెంట్లో వేకెన్సీ పొజిషన్ ఉంది. దాదాపు 830 పోస్టులు ఇప్పుడు వేకెన్సీ పొజిషన్ ఉంది. మేమున్నది 600 మంది. ఎన్హెచ్ఎంలో ల్యాబ్ టెక్నీషియన్లుగా ఉన్నది 600 మంది. ఈ 600 మందిని అలా మెర్జ్ చేసి మిగతా పోస్టులకు నోటిఫికేషన్ చేయాలని మా ఉద్దేశం. మెయిన్గా ప్రధాన సమస్య మాకు ఇప్పుడు జీతాల సమస్య. ఈ జీతాల సమస్య ఇది వారం రోజులలో క్లియర్ చేస్తానని ప్రజాభవన్లో ప్రజా దర్బార్లో మేము ఫిర్యాదు చేయగా వారం రోజుల్లో క్లియర్ చేస్తానని చెప్పారు. వారం రోజుల్లో క్లియర్ చేయకపోతే మేము గవర్నమెంట్ని ఇప్పటి వరకు నమ్ముకొని ఉన్నాం. తర్వాత మా పరిస్థితి ఏందనేది మేము తర్వాత భవిష్యత్ కార్యాచరణ మేము ప్రకటిస్తాం. డిసెంబర్ జనవరి మంత్ శాలరీలు పడలేదా లేకుంటే లేట్గా పడుతుంది? యాక్చువల్లీ ఇంతకుముందు ఎవ్రీ మంత్ 5th లోపల మనకు శాలరీస్ పడేది. ఇప్పుడు ఏంటంటే ఈ నెల ఇంకోటి 2 నెలల శాలరీస్ పెండింగ్ ఉంది. ఇప్పటికీ 2 months శాలరీ పెండింగ్ ఉంది. మేము సెక్షన్లో ఎన్హెచ్ఎం కమిషనర్ ఆఫీస్లో ఈ శాలరీస్ గురించి అడగగా ఇప్పుడు మేము వేరే స్కీమ్లకు డైవర్ట్ చేస్తున్నారు. దాదాపు మీ శాలరీస్ అంటే మేము ఎంప్లాయీస్ గుర్తు రావట్లం లేదు, కానీ వేరే స్కీములు గుర్తొస్తున్నాయి ప్రభుత్వానికి. ఎంప్లాయీస్తోనే గవర్నమెంట్ నిలబెట్టుకున్నాం. ఎంప్లాయీస్ అందరం కలిసే గవర్నమెంట్ నిలబెట్టుకున్నాం. గత సంవత్సరంలో ఎంప్లాయీస్కు చాలా అన్యాయం చేసింది గత ప్రభుత్వం అన్యాయం చేసింది. ఈ ప్రభుత్వం ఎంప్లాయీస్ అందరం కలిసే ఎంప్లాయీస్ని గెలిపించుకున్నాం. అలాంటి ఎంప్లాయీస్ గెలిపించుకున్న ప్రభుత్వమే మాకు అన్యాయం చేయడము చాలా సిగ్గుచేటుగా అనుకుంటున్నాము.
కనుక ఇప్పుడు ఈ శాలరీస్ మాత్రం ఈ 2-3 మంత్స్ శాలరీస్ పెండింగ్ ఉన్నాయి. గత 6 నెలల ఏరియల్స్ పెండింగ్ ఉన్నాయి. అది ఇప్పుడు కాదు, దాదాపు 5 ఇయర్స్ నుంచి ఆ ఏరియల్స్ పెండింగ్లోనే ఉన్నాయి. అది ఈ 2-3 మంత్స్ ఈ శాలరీస్ ఇవి కొంచెం క్లియర్ చేస్తేనే మా బతుకులు కొంచెం గడిచేట పరిస్థితి ఏర్పడ్డది. లేకపోతే అందరం రోడ్డు మీదకి వచ్చి అడక తినే పరిస్థితి ఏర్పడుతుంది.